తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు. ఈరోజు ఎంత దారుణంగా ఇతరులని బాధ పెట్టేటువంటి వారంగా అనేక మంది ప్రవర్తిస్తూ ఉన్నారండి. తమ పొరుగువారు బాగుంటే చూడలేని పరిస్థితిలో ఉన్నారు. తమ పొరుగువారు హెచ్చింపబడుతూ ఉంటే వారి మీద అపనిందలు వేస్తూ వారిని ఏ రీతిగా బాధ పెట్టాలో, వారు పొందుకున్నటువంటి ఉన్నత స్థానాన్ని ఏ విధంగా పాడు చేయాలో అనే ఉద్దేశంతో దుర్యోచనలు యోచించేటువంటి వారంగా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు అట్టి రీతిగా చేయరండి. ఒకవేళ వారు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ ఆ రీతిగా చేస్తే వారు దేవుడు బిడ్డలుగా పిలువబడటానికి అవకాశం లేనేలేదు. దేవుడు మంచి ఆలోచన చేయమంటున్నాడు, ఇతరులకి సహాయం చేయమంటున్నాడు. ఇతరుల పట్ల దుర్యోలోచన కాకుండా మంచి ఆలోచన కలిగి ఉండమంటున్నాడు. అటువంటి ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఇతరుల పట్ల ప్రవర్తిస్తూ ఉంటామో, బహుశా లోకపరంగా లేదంటే ఏ ఒక్కరి ద్వారైనా మనకు మేలు కలగదేమో కానీ దేవాతి దేవుడు సమస్తాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు గనుక మన యొక్క హృదయంలో మన ఆత్మను ఎరిగినటువంటి దేవుడు మనం ఏ రీతిగా ఇతరుల పట్ల నడుచుకుంటున్నామో దాన్ని బట్టి మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అండి. మన దేవుడు సమస్తాన్ని కూడా చూచుచున్నాడు. బహుశా మీ జీవితంలో ఇలాంటి పోరాటాల గుండా మీరు వెళ్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని దీవించేటువంటి దేవుడు అండి.